ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన భార్య లక్ష్మమ్మ, ముగ్గురు పిల్లలు రాము, సీత, బాలు. ప్రతిరోజు రామయ్య పొలంలో దున్నేవాడు. ఒకరోజు పొలంలో దున్నుతుండగా దున్నె మట్టిలోని ఒక నాగుగూడును అనుకోకుండా దెబ్బతీశాడు. అందులో ఉన్న నాగు చనిపోయింది. సాయంత్రం నాగు భార్య ఎంతో కోపంతో రామయ్య ఇంటికి వచ్చింది. రాత్రి అందరూ నిద్రిస్తున్నప్పుడు నాగు 3 పిల్లలను కరిచింది. ఉదయాన్నే లక్ష్మమ్మ పిల్లలు లేవకపోవడంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది. రామయ్యకి కూడా చాలా బాధ కలిగింది. నాగదేవత, మేము తెలియక చేసిన తప్పు క్షమించు అని ఇద్దరూ ఏడుస్తూ ప్రార్థించారు. ఆ సమయంలో నాగదేవత వారి ముందు ప్రత్యక్షమైంది. ఆమె సంతోషంగా చెప్పింది, మీరు చేసినది తెలియక జరిగింది. ఇక మీదట నాగుల చవితి రోజు మా పూజ చేయండి. ఎప్పుడూ నాగులను హాని చేయకండి అని. రామయ్య, లక్ష్మమ్మ ఆమె మాట విన్నారు. పాలు, పిండివంటలు పెట్టి నాగదేవతకు పూజ చేశారు. నాగదేవత సంతోషించి వారి పిల్లలకు మళ్లీ ప్రాణం ఇచ్చింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం నాగుల చవితి పండుగ జరుపుతున్నారు. ఆ రోజు ప్రజలు నాగదేవతలను పూజించి పాలు, పిండివంటలు సమర్పిస్తారు. ఇలా మనం కూడా ప్రతి నాగుల చవితి రోజు నాగదేవతను గౌరవంగా పూజించాలి.